నమస్తే అండి. సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత తాలింపు వేసుకొని దాంట్లోకి సాంబార్లోకి వేసుకునే కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం ఉప్పు, కారం పట్టిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, సాంబార్ పొడి, చింతపండు రసం వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఉడకబెట్టుకోవాలంటే ఇవన్నీ ముక్కలకి పట్టుకొని సాంబార్ టేస్ట్ వస్తుందండి. సపరేట్గా కనుక ఉడకబెట్టామంటే ఇదిగోండి ఉడుకుతుంది చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కనుక మనం సాంబార్ చేసుకుంటే చూడండి ఉడికేసింది. ఉడికిన ఈ ముక్కలన్నిటినీ పప్పులోకి అంటే మెదిపి పెట్టుకున్న పప్పులోకి వేసుకొని ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ ఇంకొకసారి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఇంకోసారి కలుపుకోవచ్చు. చూడండి, సాంబార్ రెడీ అయ్యింది.